ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరత్నం మాదిగా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలా అనేకమైన పథకాలను ప్రజల వద్దకు చేర్చారు. అందుకే వారి గుండెల్లో ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచి ఉంటారని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈరోజు కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు డిసిసి అధ్యక్షులు బాబురాజు గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే, ప్రజలకు మరి 15 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు మరణించినా కూడా ప్రతి గుండెల్లో దేవునిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం బిల్లులు ఏర్పాటు పెట్టినా వాళ్ళు సక్సెస్గా మరి వాళ్ళు ఆమోదించడం జరిగింది. మరి ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది, అది కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద సలహా ఇస్తున్నాం మేము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి ఈరోజు 3 రోజులు వర్షాలు పడితేనే మరి రాజధాని మొత్తం మునిగిపోయింది విజయవాడ. మరి ఆనాడు కేంద్ర కమిటీ, శివరామకృష్ణ కమిటీ ఒకటి చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు రాజధానిని మరి దొనకొండ ఏరియాలో ఏర్పాటు చేసుకోండి, అక్కడ ప్రభుత్వ భూములు, అక్కడ ఉన్నటువంటి భూమి సాయలు గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు రాజధాని అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా నడిబొడ్డున ఉంటుందని చెప్పేసి ఆ రోజు శివరామకృష్ణ కమిటీని చెప్పడం జరిగింది. మరి తమరు నారాయణ కమిటీని ఏర్పాటు చేసుకొని మరి అక్కడ సాయలు బాగాలేదు, నల్ల సాయలు, మరి ఎన్ని అడుగులు లోతు తీసినా కూడా పునాది పడడం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు, మరి మన రాజధాని మునిగిపోతే మరి ప్రజలను మనం ఏ విధంగా కాపాడతామో ఒకసారి ఆలోచన చేసి మీరు కూడా ఇది తాత్కాలిక రాజధాని అని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ దొనకొండలో తమరు ఈ రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై వైఎస్ఆర్.